హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో ఏసీ ఉందా? అది ఫిట్ చేసి ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే, చూసేయండి. సో మీ ఇంట్లో ఏసీ ఉండి మీరు అది ఫిట్ చేసుకొని ఉంటే మీరు స్విచ్ ఆన్ చేయక్కర్లేదు. ఆన్ చేయకపోయినా కానీ మీ పవర్ పోతుంది. అది మీకు మీ ఇంట్లో ఓవర్లోడ్ జనరేట్ చేస్తుంది అండ్ మీ పవర్కి చాలా డేంజర్ అనమాట. మీ ఇంట్లో పవర్ సప్లై ఉంటే మీకు కరెంటు పోతుంది అనమాట వితౌట్ స్విచ్చింగ్ ఆన్ ఏసీ. ఏసీ మీరు స్విచ్ ఆన్ చేయక్కర్లా, మీరు జస్ట్ ఏసీ ఫిట్ చేసి ఉంటే చాలన్నమాట. మీ ఇంట్లో ఓవర్లోడ్ అయిపోతుంది. విత్ ఒక్క ఏసీ చాలు, ఒక్క ఏసీ చాలు. మిగతా ఇంకా ఏం అప్లయన్సెస్, నార్మల్ అప్లయన్సెస్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, తర్వాత మిక్సీ, గ్రైండర్ అవి ఉన్నా కూడా ఒక్క ఏసీ ఉంటే మీకు ఓవర్లోడ్. అది కూడా స్విచ్ ఆన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఏంటి ఫన్నీగా చెప్తున్నాను అనుకుంటున్నా, ఏంటి ఇలా చెప్తుంది, అసలు దానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? నాకు తెలియదండి. ఇక్కడ కొంతమంది ఇంటలెక్చువల్స్ నాకు చెప్పారు. సో అందువల్ల నేను మీకు చెప్తున్నా. మీరు పాపం తెలియదు కదా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని. సో మీరు కూడా తెలుసుకోండి. నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇలా స్విచ్ ఆన్ చేయకపోతే కూడా ఓవర్లోడ్ అయ్యి పవర్ పోతుందని. సో మీరు కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.